సిస్టమ్ గురించి అనమాట. అయితే ఇప్పుడు మనం 77 అని చెప్పి ఇది ఉంది. దీన్ని అసలు ఏమని పిలుస్తాం? అది టెన్స్ ప్లేస్ డెసిమల్ అనుకుంటా మ్యామ్. 77, 63, 25 అసలు వీటిని ఏమని పిలుస్తాం? నెంబర్స్ మ్యామ్. ఓకే, నెంబర్స్ కదా. అయితే అవును మ్యామ్. 17 నెంబరే మ్యామ్. 9 నెంబరే మ్యామ్. ఓకే, 8 నెంబరే మ్యామ్. సో ఇక్కడ మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి నెంబర్స్ అని పిలవమన్నమాట. వి కాల్ దీస్ యాజ్ డిజిట్స్. ఓకే మేడం. దీస్ ఆర్ డిజిట్స్. When we combine the digits, then they form numbers. These are not numbers. These are only digits. Okay, ma'am. If we combine two digits, then it forms number. Okay, ma'am. If we combine 8, 9, 3, if we combine 3 digits, then it forms a number. Number. So next, the first important thing, ante manaki junior section, primary section lo first we make them learn about even numbers, odd numbers, prime, composite, twin prime, co-prime ivi kada మనం నేర్పిస్తాం. ఇప్పుడు అవును మ్యామ్. ఇప్పుడు మనం అవే నేర్చుకుందాం. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. నేను నోట్స్ కూడా ఇస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే చెప్తాను. సో ఈవెన్ నెంబర్స్ మీన్స్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఓకే, ఫర్ సపోజ్ 64 is there. 64 is exactly divisible by 2. 2 ma'am. 2 3s are 6. 6 minus 6 0. 4. 2 2s are 4. 4 so 64 is exactly divisible by 2. So these numbers are known as even numbers. Inko definition chepkovalante, if the unit digit has 0, 2, 4, 6 and 8, if we have any of these, then it is known as a even number. For example, if we take a large number like this, okay, 1,24,048. So we just have to see the last digit. Once digit undi kada adokati chuste, okay, 8 is there. This is even number. Okay, we have two definitions. Okati enante, it is exactly the number that is exactly divisible by 2, then it is known as even. Even number. Or if the unit digit has 0 or 2 or 4 or 6 or 8, then it is also an even number. Even number. Last digit ఏదైనా అవుతే ఇంకా అది ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్కి వచ్చేసరికి ఏం చెప్పచ్చు? విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా అన్న మీనింగ్ ఎందుకు అంటున్నాము? ద రిమైండర్ షుడ్ బి 0. రిమైండర్ ఇంకేం రాకూడదు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లో. అలాగే ఆడ్ నెంబర్స్ లో విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే మనం డివిజన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 రాదనమాట. Those numbers are known as odd numbers. Okay, ఇప్పుడు ఈ 0, 2, 4 కాకుండా రిమైనింగ్ ఏం వచ్చినా కూడా అదేమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ 7,34,793. లాస్ట్ డిజిట్ అబ్జర్వ్ చేస్తే 3 లేవు కదా. ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. The numbers that have 1 and itself as factors. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అది ముందు చెప్పాలి. అసలు ప్రైమ్ నెంబర్ చెప్పే ముందు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనకి 4 అనే నెంబర్ కి ఫ్యాక్టర్స్ కావాలి. అవి ఎందులో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, అలాగే ఇక్కడ ప్రైమ్ నెంబర్ కి వచ్చేసరికి ద ఫ్యాక్టర్స్ షుడ్ బి ఓన్లీ 2. It has only the number that has only 2 factors, that is 1 and itself. అంటే 2 కి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 1, 2 అంటే 1 టేబుల్లో 2 వస్తుంది, 2 టేబుల్లో కూడా 2 వస్తుంది. 2 టేబుల్లో 2 వస్తుంది. అలాగే 3 తీసుకుంటే 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. అలాగే 5 తీసుకుంటే 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్. 7 టేబుల్. 13, 17, 19 ఇవన్నీ కూడా ఏంటి? ప్రైమ్ నెంబర్స్. The numbers has factors of 1 and itself are known as prime numbers. ఓకే, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ లో మనకి మెయిన్ బిట్స్ ఏం అడుగుతారంటే, వీ హ్యావ్ టు రిమెంబర్ ద ప్రైమ్ నెంబర్స్ బిలో 100. అసలు ప్రైమ్ నెంబర్స్ బిలో 100 ఎన్ని ఉన్నాయని కూడా క్వశ్చన్ వేస్తారు. ఇదొకటి. సో అది తెలుసుకోవాలంటే అసలు ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవాలి.
ఓకే, ఇప్పుడు రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. 25 మ్యామ్. సో టోటల్ గా మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 25 నెంబర్స్ ఉంటాయి. 25. సో మనకి ఈ క్వశ్చన్ అడుగుతాడు, ప్రైమ్ నెంబర్స్ బిలో 100 ఎన్ని ఉన్నాయి అంటే 25. మళ్ళా వాళ్ళకి రాసుకుని అది టైం వేస్ట్ ఇదంతా. సో ఇలాంటివే మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. 2. లీస్ట్ ప్రైమ్ నెంబర్. ఇంకో బిట్ ఉంటుంది, అది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్స్ చెప్పాక, కాంపోజిట్ కి వచ్చేసరికి అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ కాంపోజిట్. ఓకే, కానీ మరి ఈ డెఫినేషన్ అన్నది తప్పు అవుతుంది. ఎందుకు? 1 మరి 1 అవుతుంది కదా అదర్ దాన్ ప్రైమ్ అంటే. సో దీనికి ఏం డెఫినేషన్ చెప్పాలంటే, ద నెంబర్స్ దట్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ నోన్ యాజ్ కాంపోజిట్ నెంబర్స్. More than 2 factors, ma'am. More than 2 factors. సో ఇప్పుడు మనం 16 తీసుకున్నాం. 16 కి ఎన్ని ఉంటాయి? 1, 2 వస్తుంది, 4 8 టేబుల్ లో వస్తుంది, ఇంకా 2 సార్ 16 టేబుల్. సో ఇక్కడ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అన్నమాట. కాంపోజిట్ నెంబర్స్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నీదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, రెండు కాదు. ఓకే మ్యామ్. ఈ బిట్ కూడా అడుగుతారు, అదొకటి చెప్పాలి. ఇలాంటివన్నీ కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలన్నమాట. 1 ఈస్ నైదర్ ప్రైమ్, ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ఇప్పుడు మనము నెంబర్స్ తెలుసుకున్నాం కదా. ఒకవేళ నేను ఈ లీస్ట్ ఈవెన్ ఒకటే ఉంది, ఈవెన్ ప్రైమ్ ఒకటే ఒక నెంబర్ ఉంటుంది, అది ఏ నెంబర్ అని అడుగుతాను. అప్పుడు ఈవెన్ అవ్వాలి, ప్రైమ్ అవ్వాలి. అప్పుడు 2 మ్యామ్. ఎస్, అంతే. ఇది ఒక బిట్ అడుగుతాడు. సో నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ విచ్ హ్యావ్ ద డిఫరెన్స్ యాజ్ 2. సపోజ్ మనకి 3,5 ఉంది, 3,5 ఉంది. రెండింటికి డిఫరెన్స్ అంటే, ఎప్పుడైనా డిఫరెన్స్ అంటే మనం ఏం చేయాలి? వి హావ్ టు డూ మైనస్ ఫ్రమ్ ద బిగ్గర్ నెంబర్ టు స్మాలర్ నెంబర్. మైనస్ 3 ఎంత? 2. సో డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఇన్ ద ఉండాలి. వి టేక్ 5,7. 7 - 5 2. అలాగే ఇంకా 11,13 2 మ్యామ్. -11 2. సో మనకి డిఫరెన్స్ అన్నది 2 ఉంటే దీస్ ఆర్ నోన్ యాజ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఏమేంటి ఇంకా 17, 19 ఉంది. ఓకే, 41, 43 ఉంది. ఇంకా 71, 73 ఉంది బిలో 100. ఓకే, ఇవి ట్విన్ ప్రైమ్. అదే మనం కో ప్రైమ్ నేర్చుకోవాలి అంటే, కో ప్రైమ్ నెంబర్స్ అంటే, ఇఫ్ సపోజ్ if we do HCF for any 2 members, ఓకే, కామన్ గా వచ్చేవి 1 అయి ఉండాలన్నమాట. ఏ నెంబర్స్ కైనా, ఓకే, ఏ నెంబర్స్ కైనా మనం HCF తీస్తే దానికి కామన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి. అప్పుడు దట్ ఈస్ నోన్ యాజ్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, HCF ఎంత ఉండాలి? 1 ఉండాలి. సో మనం ఇది HCF చాప్టర్ చేస్తున్నప్పుడు మనం ఇది నేర్చుకుంటాం. ఓకే మ్యామ్. నెక్స్ట్, ఇప్పుడు దాకా మనము జనరల్ టాపిక్స్ అంటే ముందు ప్రైమరీ సెక్షన్ ఉండే నెంబర్ సిస్టమ్ లో ఉండేవి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం హైయర్ సెక్షన్ కి అంటే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అవి నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం స్పీడప్ అవుతాను. నేచురల్, ఓకే మ్యామ్. it starts from 1, 1, 2, 3, 4 so on till infinite. ఇన్ఫినిటీ. ఓకే, ఇవన్నీ కూడా ఏ నెంబర్స్? పాజిటివ్ నెంబర్స్ ఉంటుంది. ఓకే, నేచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. అదే చెప్పాలి వాళ్ళకి. ఓకే మ్యామ్. ఇది నేచురల్ నెంబర్స్. ద సెట్ ఆఫ్ 1, 2, 3, 4 and so on are known as natural numbers. Next, whole numbers. Whole numbers.
హోల్ నెంబర్స్ వచ్చేసరికి ఇట్ ఆల్సో ఇంక్లూడ్ 0 0 0 1 2 3 4 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. అన్ని మీరు గమనిస్తే అన్ని నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ లో ఉన్నాయి కదా. అవును మ్యామ్. So here we should also tell them natural numbers are represented. They are denoted by n, capital N. Whole numbers are denoted by W. W. n అనే నేచురల్ నెంబర్ అంటే ఏమున్నాయి 1 2 3 4 సో ఆన్ ఇవి కదా ఉన్నాయి. పాజిటివ్ నెంబర్స్ అన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్ లో ఉన్నాయా లేవా? ఉన్నాయి మ్యామ్. ఉన్నాయి. కాబట్టి ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఓకే, ఇంకా ఉంది ఈ డయాగ్రామ్. ఇంకా నెక్స్ట్ ఇంటీజర్స్. జస్ట్ వాళ్ళకి ఒక ముందు ఇంట్రడక్షన్ బేస్ కదా, అందుకని చెప్పి ఇవన్నీ మనం చెప్తాం అన్నమాట. ఇంటీజర్స్ వచ్చేసరికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ తెలుసుకున్నాం కదా. ఇట్ ఆల్సో హ్యాస్ నెగటివ్ నెంబర్స్. ఇక్కడ వచ్చేసరికి ఇంక్లూడింగ్ 0 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇంక్లూడింగ్ 0. ఈ డెఫినేషన్ 0. ఎందుకు అంటే 0 అని సెపరేట్ గా చెప్పాం, బికాస్ ఇట్ ఈస్ నైదర్ పాజిటివ్ నాట్ నెగటివ్. ఇది ఒక పాయింట్. 0 ఏంటి, పాజిటివా నెగటివా, ఆర్ బోత్ పాజిటివ్ నెగటివా, లేకపోతే నీదర్ పాజిటివ్ నాట్ నెగటివా, ఆ క్వశ్చన్ అయ్యొచ్చు. నెక్స్ట్, సో ఇట్ హ్యాస్ పాజిటివ్, ఇట్ ఇస్ అ సెట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ ఇంక్లూడింగ్ 0. సో ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్, ఇప్పుడు హోల్ నెంబర్స్ ఉన్నాయి కదా. హోల్ నెంబర్స్ అన్ని మనకి ఇంటీజర్స్ లో కనిపిస్తున్నాయా లేవా? కనిపిస్తున్నాయి మ్యామ్. సో 0 1 2 3 ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ దేంతో డినోట్ చేస్తాం? Z. So all whole numbers are integers. Next, rational numbers. Rational numbers are denoted by Q. Okay? Asal rational numbers ante enti ante the numbers that can be written in P by Q form where Q is not equal to 0. This condition is very important. ఇక్కడ మనం P by Q form లో రాయగలం, కానీ Q అనేది డినామినేటర్ అన్నది 0 కి ఈక్వల్ కాదు. 0 అనేది ఉండకూడదు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను 2/3 రాశాను, అది రేషనల్ నెంబరా కాదా? రేషనల్ నెంబర్ మ్యామ్. రేషనల్ నెంబర్. అయితే ఇప్పుడు జస్ట్ వాడు క్వశ్చన్ వేస్తాడు, 3 అనేది రేషనల్ అంటే మిగతా ఏమి ఇవ్వడు, ఒక్క ఇవే అడుగుతాడు, రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా నన్ ఆఫ్ దీసా అలా అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం పెడతారు? అది P by Q ఫామ్ లో లేదు కదా మేడం. రేషనల్ అవడానికి. సో ఇది రేషనల్ నెంబరే. ఎందుకు అంటే బై 1 రాయొచ్చు కదా. అవును మేడం, మర్చిపోయాను కదా, 3/1. ఓకే మేడం, మర్చిపోయాను. ఓకే, పర్లేదు. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై. ఇప్పుడు ఈ ఇంటీజర్స్ కానీ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ లో ఉంటాయో ఉండవా? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఉంటాయి మ్యామ్. ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకునేది అసలు ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం చెప్పుకునేవి నెంబర్స్, ద నెంబర్స్ దట్ కెన్ నాట్ బి రిటర్న్ ఇన్ P by Q ఫామ్. అంటే ఇక్కడ మనం చెప్పేస్తున్నాం ఏమని, అసలు P by Q ఫామ్ లో రాయలేనివన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇర్రేషనల్ నెంబర్స్ లో ఏం చెప్తున్నాం, అసలు P by Q ఫామ్ లో రాయలేము అని చెప్తున్నాం. అంటే ఫర్ సపోజ్ √3 ఉంది, దిస్ కెన్ నాట్ బి రిటర్న్ ఇన్ P by Q ఫామ్. ఓకే, అదే ఇప్పుడు వాడు అడుగుతాడు ఒక కొన్నిట్లో √9 ఇచ్చి ఇది అసలు రేషనలా ఇర్రేషనలా అడుగుతాడు. అప్పుడు అది √9 కి 3 కదా మ్యామ్ వాల్యూ, అప్పుడు అది 3/1 అయ్యే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. ఉంటది కాబట్టి రేషనల్ అవుతుంది, ఇర్రేషనల్ అవ్వదు. అంటే మనం చెప్పాలన్నమాట అన్ని సర్డ్స్, దీన్ని సర్డ్స్ అంటారు. ఇలాగా రూట్ వాల్యూ ఉన్నవి అన్ని కూడా ఇర్రేషనల్ అయిపోవు. ఓకే, రేషనల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అది నెక్స్ట్, ఇప్పుడు మనం ఇర్రేషనల్ కూడా తెలుసుకున్నాం. అయితే ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై Q'. ఇప్పుడు ఈ Q' అనేవి మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ P by Q ఫామ్. అంటే అసలు రేషనల్ కాదు అది. అంటే డెఫినెట్ గా ఆల్ రేషనల్ నెంబర్స్ కెనాట్ బి ఇర్రేషనల్, అంతే కదా. ఈ Q' అన్నవి సపరేట్ సెట్ కింద వస్తాయి, సెపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక సెట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చెప్పొచ్చు అంటే రియల్ నెంబర్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. వీటిని ఏమంటారు, రియల్ నెంబర్స్. ఇవన్నీ రియల్ నెంబర్స్. అయితే మనకి 10th వరకు వి డీల్ విత్ ఆల్ దీస్ రియల్ నెంబర్స్, వి లెర్న్ అబౌట్ ఆల్ దీస్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. కానీ తర్వాత వచ్చేసరికి ఇంటర్మీడియట్ లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అని నేర్చుకుంటాం. కాంప్లెక్స్ నెంబర్స్ మీన్స్ ఇమాజినరీ. అప్పుడు I వాల్యూ నేర్చుకుంటాం, I ఈజ్ ఈక్వల్ √-1. √-1 అన్నది డజంట్ ఎగ్జిస్ట్, అంటే అది ఇమాజినరీ కింద మనం అనుకుంటాం అనమాట.
ఓకే మేడం. ఓకే, అవి కాంప్లెక్స్ నెంబర్స్ లోకి వెళ్తాయి, అది సపరేట్ అనుకుంటాం. సో ఇక్కడ మనం రియల్ నెంబర్స్ వరకు 10th వరకు నేర్చుకుంటాం కాబట్టి ఇవి పిల్లలకి జస్ట్ ఇంట్రడక్షన్ కింద నేర్పించాలి. ఓకే మేడం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కి వెళ్దాం ఒకసారి. ఇందాక Okay, ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆ ఫ్యాక్టర్ ఒక నెంబర్ కి ఒక 2 or 3 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు మ్యామ్. ఫ్యాక్టర్స్ అంటే ఏ టేబుల్ లో వస్తుందో అవన్నీ కూడా 25 అవును. అనుకోండి 1 5 టేబుల్ లో వస్తుంది, ఇంకా 25 టేబుల్, అలా 25 టేబుల్ లో వస్తుంది. అలాగే 27 అనుకోండి 1 టేబుల్ లో వస్తుంది, 3 టేబుల్ లో 3 టేబుల్ లో, వస్తుంది, 9 9 టేబుల్ లో, ఇంకా 27 టేబుల్. 7 టేబుల్ లో వస్తుంది. Okay? ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ అంటే తెలుసుకున్నాం. అసలు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సపోజ్ నేను మీకు ఒక సమ్ ఇస్తాను, 24 36 వీటికి కామన్ ఫ్యాక్టర్స్ రాయండి అని చెప్తాను. ఇప్పుడు 24 కి ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్? 1 టేబుల్ వస్తుంది, 2 లో వస్తుంది. సో పిల్లలకి ఇవి ఎలా రాయాలో చూపిస్తాను. 3 లో. చాలా మంది టేబుల్స్ అన్ని చదవాలి అని అనుకుంటారు కదా, మనం ఈజీగా రఫ్ లోని 1 into 24 కదా, మళ్ళీ 2 into 12, 3 into 8, తర్వాత 4 into 6. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ 6 టేబుల్ వస్తుంది కదా, అంటే ఇక్కడ రివర్స్ అవుతుంది చూడండి, 6 into 4, 6 4 మళ్ళీ 8 into 3, అంటే ఇలా పైకి 8 into 3 పైకి వెళ్తుంది 8 into, తర్వాత 12 into 2, 12 into 2, అలాగే 24 into 1 వచ్చేసింది. 24 into 1 అంటే అన్ని రివర్స్ అయినాయి, పైన 1 ఈ పైన 4. అవును మ్యామ్. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఈజీగా వచ్చేసాయి చూసారా, ఇవే ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 8 12 24. అలాగే 36 కూడా చూద్దాం, 1 into 36, తర్వాత 2 into 19 18 కదా, 18 మ్యామ్. 3 12 సార్, నెక్స్ట్ 4 9 సార్, 6 మళ్ళీ చూడండి ఇప్పుడు 6 రివర్స్ అవుతున్నాయి చూసారా, 6 6 సార్, వెరీ గుడ్. అవి 6 6 ఇంకా రివర్స్ అవ్వదు, పైన 1 రివర్స్ అవ్వదు. 9 into 4 12 3 సార్, 18 2 సార్, 18 2 సార్, 36 1 సార్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. చెప్పండి, 1 2 3 4 6 9 12 18 26 36. ఇవన్నీ కామన్ అవుతాయి. ఈ 1 2 కామన్ గా ఉంది, 3 కామన్ గా ఉంది, 4 కామన్, 6 కామన్, తర్వాత 12 కామన్, ఇంకా లేవు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేంటి అంటే 1 2 3 4 6 12, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. అలాగే మల్టిపుల్స్ కూడా సేమ్. మల్టిపుల్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఏ టేబుల్లో వస్తున్నాయో చూస్తున్నాం, బట్ మల్టిపుల్స్ అంటే ఏ టేబుల్లో వస్తాయో చూసి. ఇప్పుడు 5 టేబుల్ అనుకోండి, 5 టేబుల్ లో మల్టిపుల్స్ ఏమొస్తాయి? 5 1 5, నెక్స్ట్ 5 2 10 15 20. సో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతాయి. 5 యొక్క మల్టిపుల్స్. సో ఒక్కొక్కసారి అడుగుతుంటా అనమాట, ఇప్పుడు మల్టిపుల్స్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఈజ్ 264 ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అని క్వశ్చన్ అడిగితే వాళ్ళకి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ రావాలన్నమాట. అంటే లాస్ట్ డిజిట్ ఏమైంది? 4. ఇందాక ఏం చెప్పుకున్నాం, 4 అన్నది 2 టేబుల్ లో వస్తుందిగా. అవును మ్యామ్. అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యేవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అంటే 4 అన్నది డిజిట్ లో 4 ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది, 2 తోటి డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2. ఓకే ఓకే మ్యామ్. ఆప్షన్స్ లో ఇస్తారు 2 తో డివిజిబుల్, 5 తోనా, లేకపోతే ఇలా ఇస్తాడు 10 తోనా. మనం ఇచ్చే క్వశ్చన్స్ అంటే ఇప్పుడు చాయిస్ లో అసమానం ఇవ్వలేం కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళు అవుతుందా లేదా టెస్ట్ చేయమని చెప్పడం, ఇలా చేయొచ్చు. ఇప్పుడు మనం టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ చూస్తాము. ఇప్పుడు మల్టిపుల్స్ అంటే మనకు అర్థమైంది కదా, 5 టేబుల్ లో మల్టిపుల్, ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఏంటి అంటే దే హ్యావ్ టు రైట్ దిస్. అలాగే కామన్ మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ అంటే ఇప్పుడు 7 టేబుల్ కి 9 టేబుల్ కి కామన్ మల్టిపుల్స్, లేదంటే 3 టేబుల్ కి 9 టేబుల్ కి కామన్ మల్టిపుల్స్ తీయమంటాడు. ఫస్ట్ 5 కామన్ మల్టిపుల్స్ అనుకుంటా. ఓకే, 3 కి ఏమొస్తాయి? 3 6 9 12 15 18 21 24 27 30. ఇంకా చెప్పాలి, 33 36 39 42 45. సో ఇక్కడ దాకా 48 అనుకుందాం, 48. ఓకే, నెక్స్ట్ 9 కి 9 18
18, 7, 27, mm, 36, mm, 45, mm, 54, mm, 63, mm, 90, 81, ma'am. mm. 90, 99. 99, 108. ఓకే, ఫస్ట్ 3 తీద్దాము, ఇక నాకు పేజ్ సరిపోదు. సో 9 Okay, ma'am. ఒక ఫ్యాక్టర్, కామన్ మల్టిపుల్. నెక్స్ట్ 18 కామన్ మల్టిపుల్. 18, 27, 27 కామన్ మల్టిపుల్ కదా. అలాగే 36, 30. 36. యా సరిపోయి 5 మనకి 45 వచ్చింది కదా. 45 అవును మ్యామ్. అయిపోయింది. ఫస్ట్ 5 కామన్ మల్టిపుల్స్ వచ్చేసాయి. ఏమేంటి ఉన్నాయి? 9, 18, కామన్ మల్టిపుల్స్ ఏమేంటి? 9, 18, 18, 27, 36, 45. 36, 45. ఇవి చాలా ఇంపార్టెంట్. వాడు అసలు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఇవి 2 తో డివిజిబుల్ అవుతుందా, 6 తో డివిజిబుల్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తుంటారు అనమాట. ఓకే మేడం. ఒకవేళ 2 తో అయితే ఎలా? ఓకే, ఇప్పుడు 2 తో అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6, 8 ఉండాలి. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా 24,35,060 అని ఒక నెంబర్ ఇచ్చింది. లాస్ట్ డిజిట్ ఏముంది? 0. కంపల్సరీ అది 2 తో డివైడ్ అవుతుంది. అంటే ద హోల్ నెంబర్ విల్ బి డివైడెడ్, ఇట్ విల్ బి డివిజిబుల్ బై 2. నెక్స్ట్ వచ్చి 3. ఇప్పుడు 3 తో అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ should be divisible by 3. Then the whole number will be divisible by 3. నేను డెఫినిషన్స్ ఇస్తాను. 709 ఉంది. ఇప్పుడు దీనికి 3 తో డివిజిబుల్ అవుతుంది అని ఎలా చెప్పగలము అంటే we have to add the 3 digits. 7 plus 2 plus 9. 7 plus 2 9. 9 plus 9 18. Is 18 divisible by 3? Yes ma'am. Yes sir. So the whole number is divisible by 3. Okay. 3 and 9 కి సేమ్ రూల్ అప్లికబుల్ అన్నమాట. 3 and 9. ఓకే మేడం. 9 కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూస్తాం. సేమ్ నెంబర్ 729 తో డివిజిబుల్ అవుతుందా లేదా? 18 is divisible by 9 కదా. సో 9 is also divisible by 9. కానీ కొన్ని నెంబర్స్ అవుతాయి, కొన్ని నెంబర్స్ అవ్వవు. ఇందాక మనం 3 కి 9 కి కామన్ మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు కొన్ని నెంబర్స్ 3 లో ఉన్నవి 9 లో లేవు కదా. మనం ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే ఆ నెంబర్ పర్టికులర్ నెంబర్ ఏదైతే క్వశ్చన్ లో ఇచ్చాడో ఆ నెంబర్ తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 3 గానీ 9 తో గానీ డివిజిబుల్ అయితేనే అప్పుడు మనం చెప్పగలం. ఓకే మేడం. 3 కి 9 కి సేమ్ రూల్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 ఆర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. అంటే 9 తో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ చేస్తే 9 తో అవ్వాలి. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసాక అది 9 తో డివిజిబుల్ అయితే ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9. అలాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3 అయితే అది 3 తో డివిజిబుల్ అవుతుంది. అది ఓకే మ్యామ్. మళ్ళీ 3 ఆర్ 9 అనుకోవద్దు, ఇది వేరు ఇది వేరు. 3 కి 9 కి సేమ్ అంతే. ఓకే, 4 తో అవ్వాలి అంటే ఇఫ్ సపోజ్ 464 తీసుకున్నాం, దీనికి లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి. 64 is divisible by 4, so the whole number is divisible by 4. ఇంకా పెద్ద నెంబర్ ఇస్తాను. ఓకే, 46,760 48 అని అనుకుందాం. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 48. So 48 is divisible by 4. ఎందుకు? 4 12 48. So the whole number is also divisible by 48. ఇంత పెద్ద నెంబర్ ఇచ్చి 4 తో డివిజిబుల్ కాదా అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఒకవేళ వాళ్ళు డివిజన్ పక్కన చేసుకోవచ్చు, ఆ నెంబర్ అవుతుందా లేదా ఇలా. అప్పుడు అది అయిపోతుంది. పెద్ద నెంబర్ ని డివిజిబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దే ఓన్లీ రిక్వైర్ ద లాస్ట్ 2 డిజిట్స్. అది 4. ఓకే, 4 తర్వాత 5. 5 కి ఏంటి అంటే ద లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి 0 ఆర్ 5. 0 గానీ 5 గానీ ఉంటే ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా 1 lakh ఇచ్చినా సరే లాస్ట్ డిజిట్ చూస్తే సరిపోతుంది. 5 ఆర్ 0 ఉండాలి. అది నెక్స్ట్ వచ్చి 6. 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే కంపల్సరీ 2 and 3 ఆర్ కాదు, 2 తోని అవ్వాలి, 3 తోని అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి, ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. 5 4 9 3 అయిపోతుంది 6. సపోజ్ ఈ నెంబర్ అనుకున్నాం. ఓకే, ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? 18 మ్యామ్. అయిందా? 18 వచ్చిందా? 18 మా డివిజిబుల్ కదా. అవును మ్యామ్. అలాగే లాస్ట్ డిజిట్ ఏముంది? 6 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 2.
ఓకే మ్యామ్. సో 2 and 3 తో అయింది కాబట్టి 6 తో కూడా అయినట్టు. అవును మ్యామ్. నెక్స్ట్ యాక్చువల్లీ 7 అన్నది మనం నేర్పించము. ఎందుకు అంటే ఇప్పుడు అదొక పెద్ద ప్రాసెస్ అన్నమాట. అంటే 7 తో డివిజిబుల్ అయ్యిందా లేదు చూడాలంటే 7 తో డివైడ్ చేసేసినా సరిపోతుంది. లేదు ఓకే మ్యామ్. అసలు పిల్లలు అప్పుడే ఆతృతగా అడుగుతారు, మ్యామ్ పర్లేదు చెప్పండి చెప్పండి. అలాంటప్పుడు ఓకే సరే చెప్తాను వినండి. 798 అనే నెంబర్ తీసుకుని దాన్ని డివిజిబుల్ బై 7 అవుతుందా లేదా. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే 79. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే లాస్ట్ డిజిట్ ని సపరేట్ చేయండి. ఆ ముందున్న నెంబర్స్ అన్నిటిని ఇలా వేయండి. గాట్ ఇట్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 2 చేయండి. ఎంత? 16 వేసాం కదా. ఇప్పుడు దీన్ని మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 63. ఈ 63 డివిజిబుల్ బై 7 yes ma'am అవుతుంది కాబట్టి 798 is also divisible by 7. ఓకే మ్యామ్. చిన్నదే ప్రాసెస్ కాకపోతే వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, అదంతా ఇక్కడ వేసి ఆ లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేసి అది ఇక్కడ వేయాలి, దాన్ని మైనస్ చేయాలి. ఆ ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుందేమో. అందుకని అలా అన్నమాట. ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసరికి 8. ఇప్పుడు 4, 8 కొంచెం సిమిలర్ గా ఉంటది. 4 కి ఏం చేసాము, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం. 8 కి వచ్చేసి లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుని అది డివిజిబుల్ ఆ కాదా అని చూస్తాం. అర్థమైంది? లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం 8 కి. సపోజ్ 7 324 అనుకుందాం. లాస్ట్ 3 డిజిట్స్ 324, 7324. సో 324 ని 8 తో డివైడ్ చేద్దాం. అవుతుందా లేదా? సో 324 అవుతుందా లేదా? అవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది? ద హోల్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 8. సో 324 అవ్వదు. 8 4s ఆర్ ఎంత? 32. అవును మ్యామ్. మరి 32 వచ్చింది, ఇక్కడ 4, 8 zeros 4 ఏ మిగిలింది కదా. సో రిమైనింగ్ 4 వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకో నెంబర్ తీసుకుందాం. 8360 తీసుకుందాం. ఓకే, 8360. ఇప్పుడు దీన్ని 8 తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 8 4s ఆర్ 32, 4 0, 8 5s ఆర్ 40, 45 వచ్చింది క్వశ్చన్. రిమైండర్ 0. 60 is divisible by 8. అప్పుడు the whole number is also divisible by 8. 8360 అవుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా 1,28,360 ఇచ్చినా 360 డివిజిబుల్ అయితే the whole number is also divisible by 8 అన్నమాట. ఓకే. నెక్స్ట్ 9 చెప్తాం కదా. 3 కి 9 కి సేమ్ రూల్. నెక్స్ట్ 10. 10 దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ డిజిట్ ఏమి ఉండాలి? ఓన్లీ 0. లాస్ట్ డిజిట్ షుడ్ బి 0. ఎంత పెద్ద నెంబర్ 7 4 3 6 5 0 అని ఇచ్చినా కూడా లాస్ట్ డిజిట్ చూసి అది 10 తో డివిజిబుల్ గా కాదా అని చెప్పచ్చు. నెక్స్ట్ 11. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడం చెప్పండి. 5 టేబుల్ కూడా లాస్ట్ డిజిట్ 0 వస్తే 10 కూడా 0 ఆర్ 5 0. అవును మేడం. ఒకవేళ క్వశ్చన్ లో సేమ్ ఒకవేళ 0 వస్తే అప్పుడు 5 తీసుకోవాలో 10 తీసుకోవాలో కన్ఫ్యూజన్ లో పడతాం కదా. ఆప్షన్ బోత్ అని ఇస్తాడు. ఓకే మేడం. బోత్ అని ఇస్తాడు. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు మనం ఇంకో నెంబర్ తీసుకుందాం. 82,907 అని 82,907 అని తీసుకుందాం. ఇప్పుడు 11 తో డివిజిబుల్ కాదా అని ఎలా తెలుసుకుంటామంటే ఆల్టర్నేట్ నెంబర్స్ ని ప్లస్ చేసి ద సమ్ ఆఫ్ ద ఆల్టర్నేట్ డిజిట్స్ ఎలా అంటే ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ లో ఉన్న తీసుకుని తర్వాత సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ తీసుకుని ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబరే చేస్తాం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే. ఇప్పుడు 8 + 9 + 7 ఉంది. ఓకే, ఎంత వచ్చింది? 8 + 9 17, 7 24 కదా. ఓకే, నెక్స్ట్ 2 + 0 2 కదా. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 24 - 2 ఎంత? 22. అంటే 22 డివిజిబుల్ బై 11 కాదా? 11 మ్యామ్. సో ఇది మనకి the whole number is also divisible by 11. అంటే ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 11 రావాలన్నమాట. 11 22 నెక్స్ట్ 33 44 అలా డిఫరెన్స్ ఏది వచ్చినా కూడా అది 11 తో డివిజిబుల్. డిఫరెన్స్ ఇలా రావాలి. అయితే 0 అయినా రావచ్చు లాస్ట్ ది. అంటే మనకి డిఫరెన్స్ చేసాక 0 అయినా రావచ్చు, 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11 ఏది వచ్చినా కూడా 11 తో డివిజిబుల్. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు మనం 3784 అనే నెంబర్ చేసి చూడండి ఏమొస్తుంది. 3 + 8 ఎంత? 11 మ్యామ్. 7 + 4 ఎంత? 11 మ్యామ్. 11 - 11 ఎంత? 0.
చూసారా 0. ఇది డివిజిబుల్ బై 11, 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11, 22 వచ్చింది ఇక్కడ, అది కూడా డివిజిబుల్ బై 11. ఈ నెంబర్స్ రెండు కూడా డివిజిబుల్ బై 11. అది ఓకే మేడం. ఇక్కడ దాకా 12 కూడా చెప్పేసుకుందాం. 12 తో ఆఖరు ఇంకా 12 వచ్చేసరికి ఓకే మేడం. 12 అవ్వాలంటే ఇప్పుడు మనం ఇందాక 6 అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ షుడ్ బి డివిజిబుల్, ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 3 బోత్ 2 అంటే 3. ఇన్ ద సేమ్ వే 12 అవ్వాలంటే బోత్ 3 and 4 తో అవ్వాలి. రెండిటితోనూ అవుతేనే 12 తో డివిజిబుల్.